हरिः ओम। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरिः ओम। एतद् भानुवासरे विशेषतः आश्वेज अमाया पर्वदिन विशेष कार्यक्रमो भवति। नरकचतुर्दश्याः अनन्तरं दीपावली पर्वदिनं भवति। भगवान् श्रीकृष्णः सत्यभामा सहितः प्राग्ज्योतिषपुराधिपतिं नरकम् अवधीत्। कदा? आश्वेज बहुल चतुर्दश्याम्। तद्विध पर्वदिनं नरक चतुर्दशी। नरकस्य वधनात् नरक चतुर्दशी भवति। तदनन्तर पर्वदिनं आश्वेजु बहुल अमायाम् अमावास्या। दीपावली दीपानाम आवली दीपावली दीपावली अमावास्या। आश्वेज मासंलो शुद्ध प्रतिपत्तु మొదలు విజయదశమి వరకు కూడా శరన్నవరాత్ర మహోత్సవాలు జరుపుకున్నాం। ఈ మాసంలోనే బహుళపక్షంలో కృష్ణపక్షంలో నరక చతుర్దశి నరకాసురుణ్ణి సత్యభామా సహితుడైన శ్రీకృష్ణుడు సంహరించిన రోజు, ముల్లోకవాసులకు కూడా ఆనందాన్ని కలిగించిన రోజు, అంతవరకు అంధకార బంధురమైనటువంటి కారాగారాల్లో బంధితులైన దేవతలు మానవులు రాక్షసులు కూడా ఒక్కసారి ఆ శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహం వల్ల వెలుగులోకి వచ్చారు అందరూ। వెలుగులను తమ హర్షధ్వానాలతో కరతాళధ్వనులతో అందించారు, సంతోషంగా జరుపుకున్నారు, దీపమాలికలను అలంకరించారు। तेषां निवासेषु सौध उपरिभागेषु भित्तिषु द्वारप्रकोष्ठेषु सर्वत्र दीपमालाः अलङ्कृताः। तद्विशेष पर्वदिनं दीपावली। तत्पूर्वतः वेदमातृस्तवं ब्रह्मनादस्तवं व्यासमहर्षेः स्मरणं
కృత్వా అనంతర కార్యక్రమే ప్రవేశం కరవామహై. శక్తిత్రయీ వేదమాత సర్వదైవస్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాతు నః సర్వదా శుభా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. యవ్వనిచే జనించు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యరయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవ ఈశ్వరునే శరణంబు వేడెదన్. యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా కుందేందు తుషారహారధవళా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత. సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేష జాడ్యాపహ. సమస్త అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టేటువంటి పవిత్రమైన రోజు దీపావళి రోజు. దీపానాం ఆవళి అంటే దీపముల యొక్క వరుస. ఎందుకు పెట్టారు దీపముల యొక్క వరుస? ఆగ్నేయ సూక్తంలో చెప్పాడు ఆయన, ఆత్రేయ మహర్షి. ఆగ్నేయ సూక్తంలో ఆయన చెప్పింది ఏంటంటే, యత్ర జ్యోతిరారాధ్యతే తత్ర దివ్యశక్తిర్భవేత్. ఎక్కడైతే జ్యోతి ఆరాధన, దీపారాధన జరుపుకుంటారో అక్కడ భగవత్ సన్నిధి ఉంటుంది. కారణం, భగవంతుని యొక్క రూపం జ్యోతి, తేజస్సు. భగవంతుని యొక్క నాదం ప్రణవనాదం. భగవంతుని యొక్క నాదాన్ని ఉపాసించాలి. భగవంతుని యొక్క రూపాన్ని తేజోరూపంగా ధ్యానించాలి. ఆజ్ఞాచక్ర స్థానంలో ఆ జ్యోతిని ఆవాహన చేయాలి. మనస్సులో ఓంకారనాదాన్ని అనుష్ఠిస్తూ ఉండాలి, ఉపాసిస్తూ ఉండాలి. అప్పుడు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజే అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన భావయేత్. దేహో దేవాలయ ప్రోక్త, దేహమే దేవాలయం. జీవో దేవ సనాతన, ఈ జీవుడే దేవుడు. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, ఈ దేహం ఆత్మ కంటే వేరైనది అనే జ్ఞానాన్ని పొందాలి, అజ్ఞానాన్ని పోగొట్టాలి. దేహమే నేను అనే అజ్ఞానాన్ని పోగొట్టాలి. దానివల్ల సోహం భావేన భావయేత్. సహా అహం సోహం, సహా ఆ పరమాత్మయే అహం నేను, సహా అహం సోహం, ఆ భావం ఉండాలి. దీన్ని తెలియజేసేదే తమసోమా జ్యోతిర్గమయ. బృహదారణ్యకోపనిషత్తులో 3 మంత్రాలు చెప్పారు. ఆ మంత్రాలు మనకు తెలుసు, ఏ ఉపనిషత్తులో కూడా తెలుసుకోవాలి. అసతో మా సద్గమయ. భగవంతుడికి నివేదన చేస్తున్నాం. హే భగవన్, మా అసత సద్గమయ. ఓ భగవంతుడా, మా నన్ను అసత చెడ్డ మార్గము నుండి సత్ మంచి మార్గమునకు గమయ తీసుకువెళ్ళు. తమసో మా జ్యోతిర్గమయ. హే భగవన్, మా తమస అంధకారాత్ జ్యోతి
కాంతి ప్రదేశ పర్యంతం కాంతి ప్రదేశముద్దిశ్య గమయ నయ. అజ్ఞానమనే అంధకారంలోంచి జ్ఞానమనే జ్యోతిలోనికి వెలుగులోనికి గమయ తీసుకువెళ్ళు మా నన్ను. మృత్యోర్మా అమృతం గమయ మృత్యోహో మా అమృతం గమయ. సంస్కృత భాషా విద్యార్థులు పద విన్యాసం చూడాలి. ఇక్కడ ఉపనిషద్వాక్యాలైనా కూడా పదాలు ఎంత సరళంగా ఇచ్చారో చూడండి. మృత్యోహో మా అమృతం గమయ. ఈ మా అనేది అస్మత్ శబ్దంలోది. అస్మత్ శబ్దం ఒక్కసారి శబ్దమందిరిలో సర్వనామ శబ్దాల్లో అస్మత్ శబ్దం ఒకసారి గుర్తు చేసుకోండి సంస్కృత విద్యార్థులు. దకారాంతః త్రిషు లింగేషు స్వరూపః అస్మత్ శబ్దః నేను. దకారాంతః త్రిషు లింగేషు స్వరూపః అస్మత్ శబ్దః నేను. ఇటువంటి భాషా సంప్రదాయం ఎక్కడుందండి? ఏ భాషలో ఉందండి? ఏ భాషలో అయినా కూడా ఇన్ని విభక్తులు ఉన్నాయా? ఇన్ని వచనాలు ఉన్నాయా? ఇన్ని అర్థాలు ఉన్నాయా? ఇన్ని ఉపసర్గలు ఉన్నాయా? ఇన్ని ప్రత్యయాలు ఉన్నాయా? ఇంత వైవిధ్యం ఉందా? పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్త్యర్థాలు, విగ్రహవాక్యాలు, సంధి పదాలు, కారక ప్రత్యయాలు, శబ్దాధికారం అంతా కూడా నిండిపోతుంది. ఏకశబ్ద సుష్టు ప్రయుక్త సమ్యజ్ఞాత స్వర్గే లోకే కామధుక్ భవతి అన్నాడు పాణిని మహర్షి. ఏకశబ్ద సుష్టు ప్రయుక్త సమ్యజ్ఞాత స్వర్గే లోకే కామధుక్ భవతి. ఏకః శబ్ద ఒక్క పదం చాలు. సమ్యజ్ఞాత బాగా అర్థం చేసుకుని అవగాహన చేసుకోవాలి. సుష్టు ప్రయుక్త సరి అయిన పద్ధతిలో వాక్యాన్ని ప్రయోగించాలి, ఆ పదాన్ని ప్రయోగించాలి. అలా గనక అర్థవంతమైన పదాన్ని అర్థవంతమైన రీతిలో ఉచ్చారణ దోషం లేకుండా, వ్యాకరణ దోషం లేకుండా ప్రయోగించగలిగితే స్వర్గే లోకే కామధుక్ భవతి. స్వర్గలోక ప్రాప్తి అంత పుణ్యాన్ని ఇస్తుంది. అది శబ్దాధికారం అంటే. కారణం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. కేవలం సంస్కృత భాషను మాత్రమే దివ్య భాష అని ఎందుకు అంటారు? దేవతలకు సంబంధించినటువంటి ప్రక్రియలన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి. 4 వేదాలు, షడంగాలు, షట్శాస్త్రాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, రామాయణ భారత ఇతిహాసాలు, కావ్య నాటకాదులు, అలంకార గ్రంథాలు అన్నీ కూడా సంస్కృత భాషలో మాత్రమే ఉన్నాయి. అది భారతీయ వైశిష్ట్యం. దివ్యమైనది అని చెప్పడానికి వ్యాకరణ శాస్త్రానికి 8 అధ్యాయాల్లో సూత్రాలు నిబద్ధించి అష్టాధ్యాయి జగన్మాత మనకు అనుగ్రహించాడు పాణిని మహర్షి. అటువంటి అష్టాధ్యాయ వ్యాకరణానికి మహాభాష్యం బ్రహ్మాండమైన వ్యాఖ్యానం రాసిన మహానుభావుడు పతంజలి మహర్షి. ఆ వ్యాఖ్యానం రాస్తూ ఆయన చెప్తాడు, నృత్తావసానే నటరాజరాజో ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తు కామ సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. ఒక ప్రదోష సమయంలో కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు లాస్యం నాట్యం చేస్తున్నారు. పార్వతీదేవి చేసే నాట్యాన్ని లాస్యం అన్నారు, పరమేశ్వరుడు చేసే నాట్యాన్ని తాండవం అంటారు. తాండవం కొంచెం భయంకరంగా ఉంటుంది, లాస్యం చాలా సున్నితంగా ఉంటుంది.
సాయంకాల ప్రదోష సమయం. బ్రహ్మాది దేవతలందరూ పరివేష్టించి ఉన్నారు. సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది మహర్షులందరూ నారదుడు తుంబురుడు మహర్షుల సప్తమహర్షులు అందరూ ఉన్నారు. నృత్తావసానే నాట్యం పూర్తయిపోయింది. నటరాజరాజ ఆ పరమేశ్వరుడు ననాద ఢక్కాం తన చేతిలో డమరుకాన్ని నవపంచవారం ననాద 9 పంచ 5 9 5 14 సార్లు ననాదం మోగించట. నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవపంచవారం. ఎందుకు మోగించాడాయన? ఉద్ధర్తు కామ సనకాది సిద్ధాన్ సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది మహర్షులందరినీ కూడా శబ్ద బ్రహ్మమయీ నాదమయీ వేదమయీ వాంగ్మయాన్ని సృష్టించడానికి ఆధారంగా వాళ్ళ కోసం మాహేశ్వర సూత్రాల్ని కల్పించాడు ఆయన ఆ డమరుకల్లోంచి. ఏతద్ విమర్శే శివసూత్రజాలం. దీన్నే పండిత విమర్శకులు శివసూత్రజాలం అన్నారు, మాహేశ్వర సూత్రాలు అంటారు. వరుసగా వాటిలోంచి వచ్చిన నాదాలు ఐ ఉన్ రులుక్ ఏ ఓం ఐ ఔచ్ హయవరట్ లండ్ ఞమగడనం ఝభై ఖడధష్ ఖచటత ఛపకడత చెడతౌ ఖచట తప ఖచడతపౌ ఐ ఉన్ రులుక్ ఏ ఓం ఐ ఔచ్ హయవరట్ లండ్ ఞమగడనం ఝభై ఖడధష్ ఘడధష్ కపై శషస్ హల్ శషసర్ హల్ 14 సూత్రాలు. అందుకనే అది దివ్య భాష అయింది. ఐ ఉన్ రులుక్ ఏ ఓం ఐ ఔచ్ లండ్ ఝబై ఖడధష్ జబగడధష్ ఖప ఛటత చెడతౌ కపై షషర్ హల్. మొదటి 4 సూత్రాల్లో ఐ ఉన్ రులుక్ ఏ ఓం ఐ ఔచ్ వరకు స్వరాలు, తర్వాత హల్లులు వ్యంజనాలు. ఈ విధంగా వర్ణ సమామ్నాయం అంతా ఆయన దగ్గర నుంచే వచ్చింది. వాటిని ఆధారం చేసుకుని సౌర వ్యాకరణం, ఐంద్ర వ్యాకరణం, బార్హస్పత్య వ్యాకరణం అలాంటి నవ వ్యాకరణాలు వచ్చాయి. నవ వ్యాకరణాలు అధ్యయనం చేసినవాడు హనుమంతుడు, మహాబుద్ధిమంతుడు. ఆయన నవ వ్యాకరణవేత్త. సూర్యభగవానుడి దగ్గర నేర్చుకున్నట్ట. అలాంటిది ఆ విద్య. దకారాంత త్రిషు లింగేషు స్వరూప అస్మచ్చబ్ద నేను. అక్కడ మనకు ఏం చెప్తారు? అక్కడ ఎందుకు చెప్తామంటే అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోహో మా అమృతంగమయ. 3 చోట్ల మా అనే పదం ఎందుకు వచ్చింది అని అంటే దానికి మనం అస్మచ్చబ్దం చెప్పుకోవాలి. దకారాంత త్రిషు లింగేషు స్వరూప అస్మచ్చబ్ద. అహం ఆవాం వయం. సంబోధన ప్రథమావిభక్తి ఉండదు సర్వనామ శబ్దాల్లో. ఓ నేను అనే పదం ఉండదు, సంబోధన ఉండదు. కనుక అహం నేను, ఆవాం ఇద్దరము, వయం మేమందరము. మాం మా ఇక్కడ వచ్చింది. ద్వితీయ విభక్తి ఏకవచనంలో మాం అనేది ఉంది, మా అనే ఉంది. ఈ మా అనే ప్రయోగం ఇక్కడ ఉపయోగించారు. బృహదారణ్యకోపనిషద్ వాక్యాల్లో ఉపయోగించారు. మాం మా ఆవాం నౌ అస్మాన్ నహ ద్వితీయ విభక్తి. మయా ఆవాభ్యాం అస్మాభిः తృతీయ విభక్తి. మహ్యం మే ఆవాభ్యాం నౌ అస్మభ్యం నహ చతుర్థీ విభక్తి. మత్ ఆవాభ్యాం అస్మత్ పంచమే విభక్తి. మమ మే ఆవయోః నౌ అస్మాకం నహ షష్ఠీ విభక్తి. మయి ఆవయోః అస్మాసు సప్తమే విభక్తి. ఈ విధంగా విభక్తులు, వచనాలు, పరస్మైపది క్రియలు, ఆత్మనేపది క్రియలు, ధాతురూపాలు వస్తుంటాయి. కనుక అటువంటి దివ్యమైన భాష, దివ్యమైన పర్వదినాలు. దివ్యమైన పర్వదినం దీపావళి.
లోకానికి వెలుగునిచ్చిన దీపావళి. 16,000 మంది కన్యకలను బంధించాడండి నరకాసురుడు. ప్రాగ్జ్యోతిషపురానికి అధిపతి వాడు. భౌమాసురుడు, వాడిని భౌమాసురుడు అంటారు. భూపుత్రుడు. హిరణ్యాక్షుడు భూగోళాన్ని ఆ కక్షలోంచి తీసుకొచ్చేసాడు. తీసుకెళ్ళిపోతున్నాడు ఎక్కడికో రసాతలానికి. భూదేవి, ఆ భూమండలానికి అధిదేవత భూదేవి, ఆవిడ ఆర్తనాదం చేసింది, శ్రీమన్నారాయణ శరణం శరణం భవ. అప్పుడు వరాహరూపే వచ్చాడు ఆయన. ఆ వరాహ రూపంతో వచ్చి వాడు అలా విసిరేసేటప్పటికి, ఆ కక్షలోంచి తీసి విసిరేసేటప్పటికి ఎటో వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఆ భూమండలాన్ని తన కోరల మధ్య ఆపాడు. ఆపి కక్షలో ప్రవేశపెట్టి తన మీదకి వస్తున్నటువంటి హిరణ్యాక్షుడిని కోరలతో చీల్చేశాడు. హిరణ్యాక్షుడి సంహారం జరిగిపోయింది. అప్పుడు ఆ భూదేవి సరిగ్గా ప్రదోష సమయంలో వరాహరూపి అయిన ఆ శ్రీమన్నారాయణ యొక్క కోరలను స్పృశించడం వల్ల అప్పుడు జన్మించిన వాడే భౌమాసురుడు, నరకాసురుడు. వాడు ముల్లోకవాసుల్ని ఇబ్బంది పెట్టాడు, అందరినీ బాధ పెట్టాడు. కుపుత్రో జాయేత క్వచితపి కుమాతా నభవతి. కుమారుడు చెడ్డవాడాడు కానీ తల్లి చెడ్డదవదు. ఆ భూమాత శ్రీమన్నారాయణుడిని వేడుకుంది. వాడికి ఆసురి లక్షణాలు వచ్చేసాయి, అందరినీ బాధ పెడుతున్నాడు, క్షమించు స్వామి అంటే వాడి అకృత్యాలు నేను క్షమిస్తాను. ఎంతవరకు అంటే అందరూ బాధపడి నన్ను ప్రార్థిస్తారు, చివరికి నువ్వే చెప్తావు వాడి ఆగడాలు ఎక్కువైపోయి అని. అప్పుడు మాత్రమే వాడిని సంహరిస్తా అన్నాడు. అలాగే సత్యభామ రూపంలో ఉన్న ఆ భూదేవి వాడి ఆగడాలు సహించలేక సత్యభామ సహితుడే శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు ఆవిడనే దుర్భాషలాడాడు తల్లిని. అప్పుడు ఆవిడకి చెప్పి, ప్రజల లోకరంజకం, లోకరక్షణ కావాలి, లోక కళ్యాణం కావాలి, అంచేత వాడికి విముక్తి కలిగించండి ఆ దేహంలోంచని స్వామితో చెప్తే అప్పుడు శ్రీకృష్ణుడు చక్రాయుధంతో వాడిని సంహరించాడు. అప్పుడు అతను బంధించిన 16,000 మంది కన్యకలు, అనేక మంది రాజులు, దేవతలు, దానవులు, మానవులు అందరూ కూడా విముక్తి పొందారు. అందరికీ ఒక్కసారి వెలుగు కనిపించింది. అప్పుడు చేసుకున్న ఉత్సవమే నరక చతుర్దశి అనంతరం దీపావళి ఉత్సవం. కనుక ఈ ఆగ్నేయ సూక్తంలో మన ఈ విశేషాలని కూడా దీపావళి రోజు చెప్పుకున్నాం. ఆ శ్రీదేవి భూదేవి సహితుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి మనకందరికీ కూడా జ్ఞాన దీప్తిని కలుగజేసి అఖండ ఐశ్వర్య భోగభాగ్యాలను అందించాలని ప్రార్థిస్తూ, ఆగామి భానువాసరే పునర్మిలామః. ఏతత్ కార్యక్రమస్య ఆగ్నేయ సూక్తస్య, వారుణ సూక్తస్య, పవన సూక్తస్య విశేషాः పునరధ్యయనం కర్తుం. హరి ఓం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.